హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ 7 అడుగుల బంధం 120వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. శ్రీనివాసరావు గారు దేవిక కృష్ణవర్మ వైపు శ్రావణి వైపు చూస్తూ ముచ్చట పడిపోయారు. నిజం చెప్పాలి, అల్లుడు మన అమ్మాయి కన్నా అందగాడే అని అంటూ ఏదో చిన్నగా భర్తతో చెప్పి తెగ మురిసిపోయారు దేవిక గారు. అవును, అందమైన వరుడు దొరకాలంటేనే ఎన్నో పూజలు చెయ్యాలి. అటువంటిది అన్నీ ఉన్న మంచి మనసున్న రాజకుమారుడు లాంటి వాడు దొరికైన శ్రావణి అదృష్టవంతురాలని చిన్నగా భార్యతో చెప్పి మురిసిపోయారు శ్రీనివాసరావు గారు. ఆనంద్, సుప్రజ ఇద్దరూ కూడా సంతోషంగా చూస్తున్నారు. నిజంగా రాజశేఖర్ నిలయానికి వచ్చిన అల్లుళ్ళు ముగ్గురే ఎంతో మంచివాళ్ళు కూడా, పైగా అందగాళ్ళని భార్యతో చెప్పి నవ్వేశారు ఆనంద్ గారు. కృష్ణవర్మ వల్ల మన జీవితాలు మళ్ళీ ముడిపడి ఇంత ఆనందంగా ఉన్నామని చెప్పి నవ్వింది సుప్రజ. కృష్ణవర్మ వలన మనకు సమస్యలు తీరిపోయాయని గుర్తు చేసుకున్నారు రవివర్మ దంపతులు. అలాగే గీతిక దంపతులు. ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా కృష్ణవర్మ ఆప్తుడైపోయాడు. హాల్లో మంచాన్ని వేసి తెల్లటి దుప్పటి పరిచి మల్లెపూల దండను బంతిలాగా చుట్టి రెడీ చేశారు పేరెంటాలు. 11 మంది జంటలు కావాలని దంపతులు తాంబూలాలు తీసుకోవడానికని చెప్పారు పంతులు గారు. తమ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ పెద్ద వయసున్న దంపతులను రమ్మన్నారు. శ్రావణి స్నేహితులు రవలి అందరూ కలిసి కృష్ణయ్యను తెల్లటి పట్టుబట్టలను కట్టి పగడాల దండలతో అలంకరించి ఆయన చుట్టూ తిరుగుతూ కోలాటం చేస్తూ సంతోషంగా నవ్వుతూ ఉన్నారు. ఇంతలో ఫలహారాలు పూర్తయ్యాయి. శ్రావణి కృష్ణయ్య దగ్గర పెట్టు అంటూ పిలిచారు దేవిక గారు. చిన్నప్పటి నుంచి చిన్నది కృష్ణయ్య విగ్రహాన్ని తన దగ్గర పెట్టుకుంటూ ఆ కృష్ణయ్యకి ఎంతో భక్తిగా పూజలు చేస్తూ ఉండేది శ్రావణి. నిజంగా అలాంటి కృష్ణయ్య లాంటి భర్త లభించాడని అందరూ మనసులో మురిసిపోతూ ఉన్నారు. విశ్వనాథ్ దంపతులు వచ్చారు. దంపత తాంబూలాలు అన్నీ సిద్ధం చేస్తున్నారు యశోద, సుప్రజ. 11 జంటలు కాదు, ఆ తర్వాత ఎంతమందికైనా ఇవ్వచ్చని పంతులు గారు చెప్పడంతో ఫ్యాక్టరీలో బాగా పెద్ద వయసున్న జంటలను పిలిపించారు శ్రీనివాసరావు గారు. శ్రావణి కృష్ణయ్య దగ్గర వెన్న, జున్ను, పాలకోవా, తేనె బిళ్ళలు, తేనె ముంజులు అలా ఎన్నో రకాల స్వీట్స్ పెట్టింది. కృష్ణయ్య వైపు చూస్తుంటే అందంగా మెరిసిపోతూ తెల్లటి పట్టుబట్టలలో పగడాల దండలతో ఎంతో అందంగా మెరిసిపోతున్నాడు కృష్ణయ్య. అలాగే చూడాలనిపించింది శ్రావణికి. కృష్ణవర్మ కూడా శ్రావణి పక్కన నిలబడి కృష్ణయ్యకు దండం పెట్టుకున్నారు. శ్రావణికి ఎందుకో తెలియని దుఃఖం వచ్చింది. కృష్ణయ్య పాదాల దగ్గర దండం పెట్టుకున్నట్లు కన్నీరు అయిపోయింది. కృష్ణయ్య, నిన్ను నమ్ముకున్నందుకు, నీలాంటి మంచి మనసున్న భర్తను నాకు ఇచ్చావన్న విషయం ఆమె మనసులో కదులుతూ భావోద్వేగానికి గురయ్యింది శ్రావణి. కృష్ణవర్మ నవ్వుతూ, నేనేమి నిన్ను బాధ పెట్టనులే, కృష్ణయ్యను వేడుకుంటున్నావా, కాపాడమని అంటూ జోక్ వేశాడు. అదేమి కాదు అన్నది శ్రావణి. కృష్ణయ్యకు నమస్కరించుకుని శ్రావణి లోపలికి వెళ్ళింది. వాళ్ళ అక్కలను పిలిచింది. ఏమిటి ఎంతో హడావుడిగా అన్నీ రెడీ అవుతున్నాయి, ఏమైందో అనుకుంటూ వెళ్ళారు ధరణి, గీతిక. ఆడవాళ్ళకు ఉండే బాధలు ఆడవాళ్ళకే తెలుస్తాయి మరి, అబ్బా అంటూ ఉన్నది శ్రావణి. అయ్య బాబోయ్, ఏదైనా ఇబ్బందా అన్నది ధరణి. లేదు, ఇంకో 10 రోజుల దాకా సమస్య లేదు, అది కాదు నా బాధ, జాకెట్ చాలా టైట్గా ఉంది అన్నది శ్రావణి. అదెంతసేపు ఉంటుంది నీ ఒంటి మీద అంటూ నవ్వేసింది చిలిపిగా గీతిక. చాలే ఊరుకోవే, పాపం చూడు ఎలా బిగుసుకుందో అన్నది ధరణి శ్రావణి జాకెట్ సరిచేస్తూ. కింద ఉక్స్ తీయాలని తీసేసింది ధరణి. అయినా ఏమిటి, కృష్ణవర్మ గురించి ఆలోచనలు వస్తున్నాయా, అందుకే జాకెట్ టైట్ అయిపోయింది అన్నది మళ్ళీ నవ్వుతూ గీతిక. అబ్బా అక్క, ఎందుకో కొంచెం టైట్గా ఉన్నాయి బ్లౌజులు అన్నది శ్రావణి. ఆనందంతో లావై ఉంటావు అన్నది గీతిక. కాదులే, దానికి కాస్త ఎక్కువ బ్లౌజ్ కొలతలు కదూ అని నవ్వేసింది ధరణి. అబ్బా ఊరుకోండి అక్కలు, ఇబ్బందిగా ఉందని పిలిస్తే ఇద్దరు కలిసి లేనిపోని మాటలు అంటున్నారన్నది శ్రావణి నవ్వుతూ. సరేలే, ఇప్పుడు పిలిస్తే పిలిచావు, గదిలోకి వెళ్ళాక ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మమ్మల్ని పిలవకు, మేము రాలేమన్నది గీతిక నవ్వుతూ. చాలే ఊరుకోవే, దానికన్నా ముందు నీకే తొందరగా ఉంది, మరిది గారు కూడా వెయిట్ చేస్తున్నట్లున్నారు, నాకు అర్థమైందిలే అన్నది గీతిక వైపు చూసి నవ్వుతూ ధరణి. అబ్బో బావగారు ఏమన్నా తక్కువ,
ప్రస్తుతం ఈ పరిస్థితి బట్టి అలా ఉన్నారంటూ నవ్వేసింది గీతిక. అబ్బా! చిన్నపిల్లని చేసి ఏమిటా మాటలు నా ముందన్నది శ్రావణి. ఏమిటి? చిన్న పిల్లవా? ఆ! అలాగే అనిపిస్తుంది. తెల్లారాక నీ తీరే మారిపోతుందంటూ నవ్వేసింది గీతిక. సరసాలు ముచ్చట్లు ఆడుకున్నారు అమ్మాయిలు. అక్క చెల్లెలు కదూ! ఆ ముచ్చట్లు మురిపాలు అదొక ఆనందం. ఏ బంధమైనా ఈర్ష్య అసూయలు లేకపోతే అంతా ఆనందమే. లోపలికి వెళ్ళిన శ్రావణి వాళ్ళ అక్కయ్యలతో అలాగే ఉండిపోయింది. అన్నయ్యలు చూస్తే ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు అని కుర్చీలో కూర్చుని అలాగే చూస్తున్నాడు కృష్ణవర్మ. ఇంకా హడావుడి చేశారు పెద్దలు. దుర్గమ్మ గారు చాలా హడావుడి చేస్తున్నారు. మంచం చుట్టూ అన్నీ కావాల్సినవన్నీ పెట్టేశారు ముందే. పంతులు గారు 9 గంటలకు పెట్టారు వాళ్ళకు ముహూర్తం. మనం ఇక్కడ కూర్చుంటే కాదు, అన్ని పనులు చకచకా జరిగిపోవాలని చెప్పారు దుర్గమ్మ గారు అందరి వైపు చూసి. ఇక కృష్ణవర్మను శ్రావణిని ఎదురు బదురుగా కూర్చోబెట్టారు. వారితో బంతాట ఆడిచ్చారు. ఆ తర్వాత ఇంకా పేరెంటాలు వారి ముచ్చట్లన్నీ తీర్చుకున్నారు. దుర్గమ్మ గారు అక్కడే ఉండి అన్నీ కూడా త్వరగా ముగించాలని చెప్పడంతో బంతాట ఆడించారు. చాలా చిలిపిగా అల్లరిగా ఆనందంగా కేరింతలతో సాగింది. ఆ తర్వాత బిందెలో ఉంగరాలు తీయించారు. ఈసారి శ్రావణి గెలిచింది. మాకు తెలుసు అబ్బాయిల ఎత్తులు, ఇప్పుడు మరి ఆడవాళ్ళే గెలవాలి కదూ అంటూ నవ్వేశారు ధరణి గీతిక కృష్ణవర్మ వైపు చూస్తూ. అమ్మో, మా చేత ఎన్నిసార్లు తీయిస్తారు ఈ ఉంగరాలు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. ఇక రేపటి నుంచి మీరు మాకు చిక్కుతారా ఏమిటి మరిది గారు అంటూ నవ్వింది ధరణి. తీపి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. దామోదర వర్మ గారు ముచ్చట పడిపోతున్నారు. దుర్గమ్మ గారు చాలా సంతోషంగా చేస్తున్నారు అన్ని పనులు. చిన్న పిల్లప్పటి నుంచి శ్రావణి వాళ్ళ నానమ్మ దగ్గర ఎక్కువగా పెరుగుతూ ఆమె మంచి తెలివితేటలన్నీ కూడా రంగరించుకొని పెరిగింది. శ్రావణి అంటే నిజంగా ఒక రకంగా ఎంతో ప్రేమ దుర్గమ్మ గారికి. ఎప్పుడో దూరమైన తన పసుపు కుంకాలు శ్రావణి పెళ్లితోనే వచ్చాయని ఆమెకు ప్రగాఢమైన నమ్మకం. ఇక ముందుగా ధనుంజయ్ గారు దుర్గమ్మ గారు తీసుకున్నారు. కృష్ణవర్మ శ్రావణి చేతుల మీదుగా మొట్టమొదటి దంపతుల తాంబూలం. ఆ తర్వాత అంబికా దంపతులు, యశోద, దేవిక, సుప్రజ దంపతుల తర్వాత పెద్ద ముత్తైదువులకి ఇస్తూ ఉన్నారు. రవివర్మ గారు దేవ ఎక్కడికి వెళ్ళారు అని చూస్తూ ఉన్నారు ధరణి గీతిక బయటకు వెళ్ళి. హడావుడిగా మల్లెపూల బుట్టలు ఏవేవో సరంజామాను తీసుకుని వచ్చేశారు రవివర్మ దేవ. కారులో నుండి దిగుతూనే నవ్వుతూనే వస్తున్నారు. ఏమిటి మీ హడావుడి అంటూ నవ్వింది ధరణి. మా వాడికి మొదటి రాత్రి అంటే మర్చిపోలేనట్టుగా ఉండాలి మరి అంటూ నవ్వేశాడు రవివర్మ. మావయ్య గారు పూలు పండ్లు తేవాలంటే మేము వెళ్తామని వెళ్ళాము వదిన గారు అన్నాడు దేవా నవ్వుతూ. ఆనంద్ గారు వచ్చి అయ్య బాబోయ్, అల్లుళ్ళు ఊర్లో మొత్తం ఉన్న మల్లెపూలన్నీ కూడా ఇక్కడికి తెచ్చారా ఏమిటి? ఎవరైనా ఇటువంటి పరిస్థితిలో ఉంటే ఇబ్బందులు పడతారు కదూ అంటూ నవ్వేశాడు. మావయ్య గారు, మీ విషయానికి కూడా మేము అలాగే శ్రద్ధగా చేశాము కదూ అన్నాడు నవ్వుతూ రవివర్మ. చాలండి అల్లుడు గారు, మాట్లాడితే మా పెళ్ళి దగ్గరకు వెళ్ళిపోతారు మీరు అంటూ నవ్వేశారు ఆనంద్. మామూలా ఏంటి మా మామగారు అంటూ నవ్వేశారు రవివర్మ దేవా. ఆపండి అప్పా రండి అంటూ హడావుడిగా లోపలికి వెళ్ళి దంపతులు తాంబూలాలు తీసుకున్నారు. ధరణి దంపతులు, గీతికా దంపతులకు తాంబూలం కార్యక్రమం పూర్తయింది. రాజశేఖర్ నిలయం కలకల్లాడుతూ ఉంది. శ్రావణి గదిలో చాలా హడావుడి కార్యక్రమం జరుగుతూ ఉంది. ధరణి గీతిక తలుపులు వేసేశారు. పూలు తెచ్చినప్పటి నుంచి రెడీ చేస్తున్నారు తమ భార్యలతో చెప్పి రవివర్మ దేవ. అందరికీ భోజన కార్యక్రమాలు మొదలు పెట్టేశారు. భోజనం చేసి ఉన్న వారు ఎవరిళ్లకు వారు వెళ్ళిపోయారు. దామోదర వర్మ గారితో యశోద దంపతులు, వాళ్ళ పిల్లలు రాజా కూడా కలిసి వెళ్ళారు. విశ్వనాథ్ దంపతులు వసుంధరాదేవి గారిని వాళ్ళ ఇంటి దగ్గర దిగపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ భోజనాలు చేసేశారు. ధరణి వాళ్ళు, గీతిక వాళ్ళు రాలేదేమిటి అన్నారు దేవిక గారు. కృష్ణవర్మ శ్రావణిలకు భోజనం పెట్టారు. ఒక వెండి పళ్ళెంలో ఒక గ్లాస్ ఇచ్చి కింద దుర్గమ్మ గారి గదిలో పెట్టారు వారికి. కృష్ణవర్మ అలాగే చూస్తూ ఉన్నాడు. శ్రావణి అన్నం కలుపుకుని తినండి అలాగే చూస్తారే అన్నది. నువ్వు తినిపిస్తావని చెప్పారు నాకు పెద్దవాళ్ళు, కలిపేసి తినాలని ట్రై చేస్తున్నావా, నాకు పెట్టవా అన్నాడు కృష్ణవర్మ. అమ్మో, మెడలో తాళి కట్టగానే చాలా అధికారాలు వచ్చేసాయి అబ్బాయి గారికి అంటూ నవ్వుతూ మీకోసమే కలిపానంటూ తినిపించబోతుంటే అలా వద్దు నాకు, నేను వేరేలా తింటానన్నాడు కృష్ణవర్మ. ఎలా తింటారు స్వామి, పతిదేవులు వారు సెలవివ్వండి అన్నది శ్రావణి నవ్వుతూ.
కొంచెం కూర కలిపి కొంచెం పచ్చడి రుచి చూపిస్తూ బంగాళదుంప ఫ్రై నంచుకోవడానికి పెట్టు అన్నాడు కృష్ణవర్మ. అమ్మో, చాలా ఉంది మీ దగ్గర అని నవ్వుకుంటూ తన కలుపుకున్న అన్నం పక్కకు పెట్టి కృష్ణవర్మ అడిగినట్లు కలిపి నోట్లో ముద్ద పెట్టింది శ్రావణి. చేతి వేళ్ళు వేపుడు ముక్కలు కాదు, తినేస్తారా ఏమిటి అన్నది వేళ్ళని చిన్నగా కొరుకుతున్న కృష్ణవర్మ వైపు చూస్తూ శ్రావణి. అక్కడ కృష్ణుడు క్యాలెండర్ తగిలించి ఉంది. తనని చూసి అల్లరిగా నవ్వినట్టుగా అనిపించి, చాలు కృష్ణయ్యని అల్లరి మొత్తం నా పతిదేవునికి ఇచ్చారు కదూ, ఇంకెందుకు నవ్వుతావు అల్లరిగా అంటూ నవ్వింది. ఇక నుంచి నువ్వు నాతోనే మాట్లాడాలి, కృష్ణయ్యతో కాదు అన్నాడు కృష్ణవర్మ. అమ్మో, మీ అల్లరి భరించాలంటే క్షణక్షణానికి నా బాధను కృష్ణయ్యకు చెప్పుకొని తీరాల్సిందే అన్నట్లు నాకు తెలుస్తుందన్నది శ్రావణి. అల్లరిగా చేస్తున్న చిలిపి పనులను చూస్తూ నవ్వుతూ శ్రావణి కృష్ణవర్మకు అన్నం తినిపించింది. ఎంతైనా మా అత్తయ్య వాళ్ళు చక్కగా చేశారు వంటలు, అందులో శ్రావణి చేతుల మీద తింటే మరింత రుచిగా ఉంది అన్నాడు కృష్ణవర్మ. అలా తినిపిస్తుంటే అంత దగ్గరగా చూస్తున్న కృష్ణవర్మ రూపం మరింత మనోహరంగా అందంగా కనిపించి సిగ్గుపడుతూ సిగ్గుని బయటకు కనపడనివ్వకుండా ఉంది శ్రావణి లోపలే మురిసిపోతూ. గదిలోకి వెళ్ళాక కృష్ణవర్మ అల్లరికి ఎలా వ్యవహరించాలో అని కొంచెం భయపడుతూనే ఉంది మనసులో. శ్రావణికి కూడా తినిపించాడు కృష్ణవర్మ. అబ్బా, నేను ఇలా తినను, స్పెషల్గా ఏ కూర అయితే అదే కలుపుకొని, అది కూడా చాలా లైట్గా కలుపుకొని తింటానన్నది శ్రావణి. అలా తింటే ఇలాగ ఉన్నావా అందంగా, అవునా, నీ బ్యూటిఫుల్ పిక్చర్ యొక్క రహస్యం అదేనా అన్నాడు కృష్ణవర్మ శ్రావణి హృదయం వైపు చూస్తూ. చాలా అల్లరిగా మాట్లాడుతున్నారు అంటూ నవ్వుతూ ఉన్నది శ్రావణి. స్వీట్ తినిపిస్తున్న కృష్ణవర్మ వేలుని కాసేపు అలా పట్టుకుని ఉన్న శ్రావణితో అల్లరిగా కృష్ణవర్మ శ్రావణి చెవిలో సెన్సార్ కట్టు మాటలు కొన్ని చెప్పాడు. అయ్య బాబోయ్, ఏ మాటలు అవి, నాకు చాలా సిగ్గుగా ఉంది అన్నది శ్రావణి. సిగ్గుపడింది చాలు, టైం మించిపోతుంది, ఇక మీరు పైకి వెళ్ళాలి గదిలోకంటూ పిలిచారు దుర్గమ్మ గారు నవ్వుతూ. అన్నయ్య వాళ్ళకి అనిపించలేదు ఇందాకడ కూడా అనుకున్నాడు కృష్ణవర్మ బయటకు వచ్చి. కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని వైట్ రబ్బర్ చెప్పల్స్ కూడా వాడుతాడు ఇంట్లో కూడా కృష్ణవర్మ. చాలా స్టైల్గా అందంగా కనిపిస్తున్న భర్త వైపు చూసి మరీ మురిసిపోయింది శ్రావణి. దుర్గమ్మ గారు కొత్త జంటకు దిష్టి తీసి బొట్టు పెట్టి దీవించారు. కృష్ణవర్మ శ్రావణిని గదిలోకి పంపించారు. తలుపు తీసిన కృష్ణవర్మ శ్రావణి దంపతులు ఆశ్చర్యపోయారు. తాము నడవలసిన దారి కూడా పూలతో మార్గం వేశారు. వెల్కమ్ లవ్లీ కపుల్ అంటూ శుభాకాంక్షలు, నూరేళ్ల జీవిత ప్రేమకు స్వాగతం అని మంచం మీద గులాబీ పూలతో రాశారు. మల్లె పూలతో చక్కగా అలంకరించారు మంచాన్ని. కృష్ణవర్మ వైపు చూడలేక తలదించుకుని ఉన్నది సిగ్గుతో శ్రావణి. గదిలోకి రాబోయే ముందు శ్రావణికి వాళ్ళ నాయనమ్మ చెప్పిన మాటలు బాగా గుర్తొచ్చాయి. ఇన్నాళ్ళు పిల్లవి, అల్లరి చేసిన అది వేరే రకం. సంసార జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత బాధ్యతగా ఆనందంగా ఉండండి. ప్రతి క్షణం కూడా విలువైనది. జీవితాన్ని ఆనందంగా ఎలా గడపాలో తెలుసుకోవాలి. డబ్బు దర్పం ఏవి కూడా ఆనందాన్ని ఇచ్చేవి కాదు, గొప్పలు మాత్రమే ఇచ్చేవి. కానీ ప్రేమ మాత్రం జీవితకాలం సంతోషాన్ని ఇస్తుంది. ఆ ప్రేమను ఎప్పుడు కూడా పెంచుకుంటూ పోవాలి. ఆ బాధ్యత ఒక భార్యగా నీ మీద ఎక్కువ శాతం ఉంటుంది. అలాగే భర్త ఇష్టాలను అన్నీ కూడా తెలుసుకోవాలి. ప్రతి విషయంలోనూ భార్య భర్తను గమనించుకొని అతని ఇష్టానికి ప్రవర్తించాలి. అలాగే నీ ఇష్టాలు కూడా అతనితో పంచుకోవాలి. మొహమాటాలు సంసారం మొక్కుబడి సంసారం లాంటిది, ప్రాణం లేని బొమ్మ లాంటిది. ఎప్పుడైతే ప్రేమ అని ప్రాణం పోస్తామో అప్పుడే ఆ ప్రేమకు విలువ వస్తుంది. నూరేళ్ళు సుఖంగా ఉండండి తల్లి, చిన్నపిల్ల చేష్టలు చెయ్యకు, నీకన్నా చిన్నతనంలోనే నా పెళ్ళయింది అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు. ఇక అభివృద్ధి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ ఒక్క మాట చాలా అర్థం చేసుకోవడానికి. సిగ్గుపడుతూ ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకున్న శ్రావణి తలెత్తలేకపోయింది. లోపలికి వచ్చిన శ్రావణి చిన్నగా తలుపు గడియ వేసింది. అక్కడే పళ్ళు పలహారాలు పాలు అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచారు. కృష్ణవర్మ మంచం మీద కూర్చుని ఉంటే శ్రావణి కృష్ణవర్మ పాదాలకు భక్తిగా నమస్కరించుకుంది. శ్రావణికి భర్త పట్ల భక్తి, ప్రేమ, అభిమానం 3 లక్షణాలు ఉండాలని తన నానమ్మ, అమ్మ, పిన్ని వాళ్ళని చూసి ఎప్పుడో నిర్ణయించుకుంది. ఆటకాయితనంగా ప్రేమికురాలుగా తను ఎలా ఉన్నా ఒక కుటుంబానికి
వన్నె తెచ్చే కోడలిగా, భర్త మనసును పంచుకునే సహధర్మచారిణిగా ఎలా మెలగాలో తను ముందే ఒక నిర్ణయానికి ఎప్పుడో వచ్చింది. పెళ్లి ప్రసక్తి శ్రావణి వాళ్ళకు వచ్చాక శ్రావణి తన కళ్ళ ముందు మెదిలిన పెద్ద జంటలను గమనిస్తూ అన్నీ తెలుసుకుంది. ముఖ్యంగా వాళ్ళ నానమ్మ భక్తి, శ్రద్ధ, కష్టం అన్నీ కూడా ఏ సుఖము లేకుండానే తన భర్త కోసం ఆమె నిరీక్షణ, ఆమెలో భర్త పట్ల ఉన్న గౌరవం అనిర్వచనీయమైనది. అసలు తన మనసులో బాధ బయట పెట్టకుండా అన్ని సంవత్సరాలు ఆమె మనోవేదన పడుతూ కూడా సంసారాన్ని ఎవరిని ఎలా తీర్చిదిద్దాలో అలా పట్టించుకునే తత్వం చాలా గొప్పగా అనిపించింది శ్రావణికి. తాతగారు తమ కుటుంబానికి చేరిన తర్వాత నానమ్మ యొక్క శ్రద్ధ, భక్తి అన్నీ గమనిస్తూనే ఉంది శ్రావణి. శ్రావణిని పైకి లేపి తన కుండెల్లో దాచుకున్నాడు కృష్ణవర్మ. ఆ సమయంలో అతని కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర కదిలింది. ఇలా రామ్, ఏ క్షణాన నా జీవితంలో ప్రవేశించేవో శ్రావణి, నా జీవితమే ఆనందంగా, ప్రేమమయంగా మారిపోయింది. ఎవరూ లేరన్న బాధ, ఎంతో కొంత ఆవేదన చెందే నా మనసుకు మేమున్నాము అంటూ రాజశేఖర్ నిలయం మొత్తం నా కుటుంబంగా మార్చేసింది నీ ప్రేమ అంటున్న భర్త మాటలకు పొంగిపోయింది శ్రావణి. శ్రావణి, ఇన్ని రోజులు మన ప్రేమ అల్లరి ఆటలు అన్నీ ఒక ఎత్తు అయితే, మనకు పెళ్ళి జరిగి మనకంటూ ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నా ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మన జంట ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ మనసులో ఏ బాధను కూడా దాచకుండా నాకు చెప్పాలన్నది మొదటి మాట. అటువంటి పరిస్థితి నీకు కల్పించనని నేను మాటిస్తున్నాను. ఇటు రాజశేఖర్ నిలయానికి, అటు రాధిక నిలయానికి ఎటువంటి మచ్చ లేకుండా సాగిపోవాలి మన నూరేళ్ల జీవితం. నీ ఇష్టాలన్నీ కూడా నాతో పంచుకోవాలన్ని విషయాలలో. అప్పుడే మనం జీవితాన్ని ఆనందంగా అనుభవించగలుగుతాము. ప్రేమతో ముడివేసుకున్న బంధం, శరీరాలు కూడా ఒకటి చేసుకునే బంధం మన 7 అడుగుల బంధం. పెళ్లిలో ప్రతి మంత్రానికి అర్థం తెలుసుకుని మరీ పెళ్లి చేసుకున్నాం మనం అని నవ్వుతూ చెబుతున్న భర్త వైపు చూసి ఆశ్చర్యపోయింది శ్రావణి. పడగ్గతిలో ఎంత అల్లరి చేస్తాడో అని భయపడ్డ శ్రావణి ఆనందంగా వింటుంది భర్త మాటలను. సాక్షాత్తు నీలాంటి లక్ష్మీ రూపంతో ఉన్న గుణవంతురాలు నా భార్య కావడం నాకు పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు నీలాంటి లక్ష్మీ రూపంతో ఉన్న గుణవంతురాలు నా భార్య కావడం నాకు పూర్వజన్మ సుకృతం. మన జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరి గురించి ఒకరు మన నిర్ణయం తప్పు అన్న అభిప్రాయం అనేది లేకుండా ఆనందంగా అరమరిక లేకుండా జీవించాలి మనమంటూ శ్రావణిని కౌగిలించుకున్నాడు కృష్ణవర్మ. మీరింత స్పష్టంగా చెప్పిన తర్వాత నా మనసులో ఉన్న మాటలు కూడా అవే అని చెప్పడానికి నేను సందేహించడం లేదండి. నా వరకు నాకు 7 జన్మలకు మీరే భర్తగా రావాలని నేను ఎప్పుడో కోరుకున్నాను. నా జీవితంలో ఇంతటి అదృష్టం కళ్యాణ రూపంగా, మీ రూపంగా మీ గుండెల్లో తలదాచుకునే అవకాశం నాకు రావడం, పూజకు ఉపయోగపడే పుష్పవనితలాగా ఎంతో ఆనందపడుతున్నాను. మీ పాదాల చెంతకు చేరాను. మీ హృదయంలో చోటు నాకు మాత్రమే సొంతం అంటూ ఆనందంగా కృష్ణవర్మ గుండెల్లో చేరిపోయింది శ్రావణి. సంసార సుఖానికి, బంధానికి భయం అనేది లేకుండా ఆనందంగా ఉండాలి శ్రావణి అంటూ ఒక భర్తగా శ్రావణికి అన్నీ చెబుతూ, ఒక డాక్టర్గా సలహాలు ఇస్తూ ఆమెలో సిగ్గు బిడియాన్ని పక్కకు పంపిస్తున్నాడు కృష్ణవర్మ. ఇన్నాళ్ళు మనం పెట్టుకున్న అల్లరి ముద్దులు వేరు. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఒకరిలో ఒకరు ఏకమయ్యేలా భావనతో ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవాలంటున్న కృష్ణవర్మ వైపు చూసి నవ్వేసింది సిగ్గుపడుతూ శ్రావణి. అందంగా నవ్వాడు కృష్ణవర్మ. భార్య సిగ్గుపడితేనే భర్తకు చాలా ఉత్సాహం అన్న మాటలు నిజమే అనుకున్నాడు. సమయాన్ని కూడా నిర్దేశించారు పెద్దలు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. సాంప్రదాయాన్ని, గౌరవాన్ని అన్ని విషయాలను కూడా నేను గౌరవిస్తాను శ్రావణి. డాక్టర్ కోర్స్ చదివినా కూడా భగవంతుడికి నమస్కరించకుండా నేను ఏ పని మొదలు పెట్టను. ఎప్పుడైనా మనసు బాగోకపోతే విజయవాడ కనకదుర్గమ్మని చూడడం కూడా నాకు అలవాటు అని చెప్పేసిన తన భర్త వైపు చూస్తూ నవ్వుకుంది శ్రావణి. ఈరోజు ఈ శుభకార్య విషయంలో కూడా పూర్తి విజయం కావాలని కూడా మనసులో రహస్యంగా కోరుకున్నాను ఆ దుర్గా మల్లేశ్వరుడిని అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. అందమైన అమ్మాయి, ప్రేమించిన సుకుమారి గదిలో తన ముందు నిల్చున్నప్పుడు ఆ అబ్బాయి మనసు జయగంటలు కొడుతుందంటూ నవ్వుతూ శ్రావణి ముఖాన్ని దగ్గరకు తీసుకుని ఆమె నుదుటి మీద మనస్ఫూర్తిగా పరిపూర్ణమైన ముద్దును ముద్రించాడు కృష్ణవర్మ. అంతే, శ్రావణికి తనువు లతలా మారిపోయి కృష్ణవర్మను అల్లుకుపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.